ఎవ్వరో అంటుంటే విన్నాను, పెళ్లి ఫోటోలు తీయడానికి అంతెందుకు అని. ఇంకెవరో అంటే విన్నాను, మీకంటే వేరే వాళ్ళు తక్కువకే తీస్తా అన్నారు అని. ఇంకో చోట విన్నాను, సెల్ ఫోన్ లో తీసిన అలాగే వస్తాయి కదా, దానికెందుకు కెమెరామ్యాన్ అని. ఇలాగే అనుకుంటూ పోతే ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళంట అని అనుకోవాల్సిన రోజు వస్తుంది. కష్టమైన ఇష్టంగా పనిచేసే పనిలో ఒక పని ఫోటోగ్రఫీ. నిజం చెప్పాలంటే ఇది పని కాదు, ఆర్ట్. ఒక్క ఈవెంట్ వస్తే చాలు అనుకుంటూ ఎదురు చూసి వాళ్ళు అడిగిన బేరాలన్నిటికీ ఒప్పుకొని లాభం రాకపోయినా పర్లేదు ఎంతో కొంత వస్తాయి అనుకుంటూ షూట్ చేసే దాని గురించి స్క్రిప్ట్ రాసి, లొకేషన్స్ చూసుకొని, డ్రెస్ సెలక్షన్స్ చేసి, కస్టమర్స్ కి ఈజీగా ఉండేలా, చూడటానికి బాగుండేలా ప్లాన్ చేసుకొని తీసిన మొత్తాన్ని రాత్రి పగళ్ళు తేడా లేకుండా హెల్త్ ని ఫ్యామిలీని పట్టించుకోకుండా ఎడిట్ చేసి ప్రింట్ చేసి కస్టమర్ చేతిలో పెట్టి డబ్బులు వస్తాయి అనే సంతోషం కంటే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనే భయంతో వాళ్ళు బాగుంది అంటే చేసిన కష్టాన్నంతా వచ్చిన నష్టాన్నంతా మర్చిపోయి జీవితాన్ని గెలిచిన ఫీలింగ్ తో ఇంటికెళ్ళి ఇంకో ఈవెంట్ కోసం ఎదురు చూసేవాడే ఫోటోగ్రాఫర్. ఇలాంటి నిస్సహాయమైన ఫోటోగ్రఫీని వచ్చే 4 తరాలు కాకపోయినా ఒక్క తరం వరకు అయినా కాపాడుతుంది.